ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారంలో ట్విస్ట్ల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. తన కుటుంబమే తనపై దాడి చేస్తోందంటూ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. తన భార్య వాణికి రాజకీయాల్లో తానే రాణించాలనే అహంకారం ఉందని చెప్పారు. తనకే టికెట్ కావాలని పట్టుబడినట్టుగా దువ్వాడ ఆరోపించారు. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారన్న దువ్వాడ శ్రీనివాస్ తన భార్య కారణంగా తల్లిని సోదరుల్ని దూరం చేసుకున్నట్టుగా చెప్పారు. రాజకీయంగానూ నష్టపోయానని చెప్పారు. మరోవైపు తన భర్తను దివ్వల మాధురి అనే మహిళ ట్రాప్ చేసి వలలో వేసుకున్నట్టు దువ్వాడ భార్య వాణి ఆరోపించారు. తన కుమార్తెలతో కలిసి వాణి దువ్వాడ శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగింది. మరోవైపు తమ బంధం ఇల్లీగల్ కాదని దువ్వాడ శ్రీనివాస్తోనే ఉంటానని దివ్వల మాధురి తేల్చేశారు. వాణి ఆరోపణల వల్ల తన కుటుంబానికి భర్తకు దూరమైనట్టుగా చెప్పారు మాధురి. మరోవైపు తనపై కుటుంబ సభ్యులు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భార్య వాణి, కుమార్తె హైందవి బంధువులపైన ఆయన ఫిర్యాదు చేశారు. తన ఇంటిపై దాడి చేసి గేట్లు విరగ్గొట్టి తనపై హత్యకు ప్రయత్నించారంటూ ఆరోపించారు శ్రీనివాస్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. తన భర్తను దివ్వల మాధురి వల్ల వేసుకుందని దువ్వాడ వాణి ఆరోపించగా తన తండ్రిని తమతో కలవకుండా దివ్వల మాధురి అడ్డుకుంటోందంటూ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు మాధురికి పుట్టిన పిల్లలకు DNA టెస్టులు కూడా చేయాలంటూ సవాల్ విసిరారు. అయితే భార్య పిల్లల ఆరోపణలపై దువ్వాడ శ్రీనివాస్ అంతే వేగంగా స్పందించారు. వాణిది స్వార్థపూరితమైన టిపికల్ క్యారెక్టర్ అని, ఎన్నికల్లో తనే పోటీ చేయాలనే ఉద్దేశంతో లేనిపోని అభాండాలు వేస్తుందంటూ ఆరోపించారు. వాణిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు శ్రీనివాస్.